బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, చిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరోవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల 2 నాలాలో పడి మరణించగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, చిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఈ విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. రాష్ట్రంలో వర్షాలు మరో 3 రోజుల పాటు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఈ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. అయితే నిన్న కాస్త వర్షం ఎడతెరిపి ఇచ్చినా కూడా మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు పడతాయి. మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సమాచారం ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అవి కొద్దిగా బలహీనపడడం వల్ల ఆ వర్షాలు కొద్దిగా తగ్గాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఇంకా కూడా కొనసాగుతా ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు, అదేవిధంగా ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ వర్షపాతం అయితే కొంచెం ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఈ విస్తారంగా కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న కురిసిన వర్షాలలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో ఇది అత్యధికంగా నమోదైంది. అయితే ఈ రోజు నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులతో పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరికొన్ని చోట్ల 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్,
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ లో వర్షపాతం మొత్తం మీద చూసుకున్నట్టు అయితే ఆగస్టులో కొంచెం వర్షాలు తగ్గినప్పటికీ ఆవరేజ్ గా జూన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆవరేజ్ గా కూడా సాధారణ వర్షపాతం నమోదైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు అటు వాతావరణ శాఖ అధికారులు కూడా సమాచారం ఇస్తా ఉన్నారు. ప్రియ, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్.